హాయ్ అండి, నా ఛానల్ సరు సాయికి స్వాగతం. ఈజీగా చాలా టేస్టీ మిల్ మేకర్ టొమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిల్ మేకర్స్ని నానబెట్టుకోవాలండి. నేనైతే చల్లటి వాటర్ వేసి నానబెట్టాను, ఎందుకంటే మన టొమాటో కర్రీ అయ్యేలోపు ఈ మిల్ మేకర్ నానిపోతాయి. ఒక 4 టమాటోస్ తీసుకొని కొంచెం కొత్తిమీర తీసుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ కాగానే మనం కట్ చేసుకున్న టొమాటోస్ అండ్ కొత్తిమీర వేసి కలిపి ఇందులో ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మూత పెట్టి కాసేపు ఉంచాలి. అలాగే అప్పుడు టమాటోలు మగ్గుతాయి కదండి. మూత తీసి చూడండి, కొంచెం టమాటోస్ మగ్గినవి. మూత పెట్టడం వల్ల చాలా తొందరగా మగ్గుతాయండి. ఇలా కలుపుకోవాలండి, మెదిపినట్టు కలుపుకోవాలండి మనం చెంచాతోటి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం కారం వేసుకుందామండి. కారం వేసుకొని కలుపుకొని ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని మన మిల్ మేకర్ నానినాయండి. ఇలా పిండకూడదండి మనం కర్రీలో వేసేటప్పుడు మిల్ మేకర్ని. ఇదిగో ఇలా గట్టిగా పిండి వేయకూడదండి. అయితే వాటర్లో నుంచి డైరెక్ట్ తీసి వేసుకోవాలండి. అప్పుడు మనకు మిల్ మేకర్ టొమాటో కర్రీ గ్రేవీగా ఉంటుందండి. ఇప్పుడు మిల్ మేకర్ వేసి కలుపుకున్న తర్వాత మరొక్కసారి కొంచెం కొత్తిమీర వేసుకొని, అలాగే ధనియాల పొడి, కొంచెం మసాలా కూడా వేసుకొని మంచిగా కలుపుకొని 1-2 నిమిషాలు స్టవ్ పైన ఉంచి దించేస్తే మన ఎంతో రుచికరమైన మిల్ మేకర్ టొమాటో కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.